ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక మాసంలో శివుని ముందు ఈ నారికేల దీపం, కొబ్బరి దీపం వెలిగించడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొబ్బరికాయ దీపం వెలిగిస్తే గొప్ప స్థాయికి ఎదుగుతారు. విపరీతమైన ధనయోగం కలుగుతుంది. సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం. నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలు అన్నీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి నారికేల దీపాన్ని వెలిగించి చూడండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి. నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ రోజున వెలిగించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరునికి 3 కనులు ఉంటాయి. అలాగే కొబ్బరికాయ కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. సంపదకు ఆది దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది. కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయ కొడతాము. ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వర్తిస్తుంది. ఈ నారికేల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనది. శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే నెల రోజుల్లో నెరవేరుతుంది. మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది. అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది. ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారు అవ్వాలి. చేతులు నిండా గాజులు వేసుకోవాలి. నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా పూజా గదిని శుభ్రం చేసుకొని పూజా గదిలో శివ పార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి. తర్వాత శివ పార్వతి పటానికి గంధం బొట్లు పెట్టాలి. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మన పూజా గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు. కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు. కాబట్టి మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి. ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోవాలి. బిల్వపత్రం అంటే శివునికి చాలా ఇష్టమైంది కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలను కానీ శివునికి సమర్పించాలి. మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుణ్ణి పూజించండి. వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. శంకు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలగబండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వర్తిస్తుంది. ఇలా మనకి అందరికీ ఇలాంటి పూలు అందుబాటులో ఉండాలని లేదు. మనకి అందుబాటులో ఉన్న పూలతో కూడా శివునికి పూజ చేసుకోవచ్చు. దేవుళ్ళకి ఎక్కువగా పసుపు రంగు కానీ, ఎరుపు రంగు కానీ పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా వివిధ రకాల పూలతో శివ పార్వతుల పటాన్ని నిండుగా
అలంకరించుకొని శివుని పటం ఎదురుగా అష్టదళ ముగ్గు వెయ్యాలి. ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోవాలి. స్టీలు ప్లేట్లు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఈ ప్లేట్లు పైన గంధంతో ఓం అని రాయండి. తర్వాత ఈ ప్లేటు పైన 3 గుప్పుల బియ్యం పోయాలి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పీచును తీసి శివుని నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టాలి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టాలి. మీరు కొట్టే కొబ్బరికాయ 2 చెక్కలుగా పగలాలి. 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేసుకోవాలి. ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు, రాహుకేతు దోషాలు, అష్టమ దోషాలు, ఇలా జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉన్న నూనెను కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించాలి. 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి వెలిగించాలి. ఇలా మొత్తం 6 ఒత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి. అలాగే ఈ నారికేల దీపానికి పూలు అలాగే అక్షింతలు వెయ్యాలి. కొబ్బరికాయలు పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు 2వ చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు. చివరిగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు. ప్రతి సోమవారం రోజున శివునికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు. శివుడికి ఇష్టమైన కార్తీక మాసంలో సోమవారాల్లో ఇలా కొబ్బరి దీపం, నారికేల దీపం వెలిగిస్తే శివుడి అనుగ్రహం మన మీద, మన కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో సోమవారాల్లో ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి. ఇలా కొబ్బరి దీపం వెలిగించడం వల్ల మనకి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఆ శివుడి అనుగ్రహం కూడా మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అనే కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శ్రీశైలమల్లయ్య జ్యోతి వెలుగు స్వామి నీ నామం వినగానే మనసు పులకించునయ్యా. శ్రీశైలమల్లయ్య జ్యోతి వెలుగు స్వామి నీ నామం వినగానే మనసు పులకించునయ్యా. కొండల గర్భములో వెలసిన కాంతి రూపమయ్యా, భక్తి దీపమై మన హృదయంలో వెలుగవయ్యా. ఓ కరుణామాయా మా కైలాస నివాస, శ్రీశైలమల్లయ్య జ్యోతి వెలుగు స్వామి నీ నామం వినగానే మనసు పులకించునయ్యా. జటలో జారిన వేళ పరవశమే, జటాజూటమున జారిన అమృతధారలయ్యాదే. ఓ గంగాధరా మా శివ మల్లన్న, శ్రీశైలమల్లయ్య జ్యోతి వెలుగు స్వామి నీ నామం వినగానే మనసు పులకించునయ్యా.
నిలచి నాట్యమాడిన శివయ్యా ఓంకారనాదమై ఆకాశమంత మారవయ్యా దేవ ఓ భోళేశ మహాదేవా మా నీలకంఠేశ శ్రీశైల మల్లయ్య జ్యోతి వెలుగు స్వామీశ